ఆధ్యాత్మిక మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్, అందరికీ నమస్సులు. మిత్రులారా, మన మాట తీరు మంచిగా ఉంటే అన్నీ ఉన్నట్టే. మాట తీరు సరిగా లేకుంటే ఎన్ని ఉన్నా లేనట్టే. అందుకే మాట విలువను తెలిపే పాట వివరణ. మన నోటి మాట జీవపు ఊట, వజ్రం కంటే విలువైనది. మన నోటి మాట జీవపు ఊట, వజ్రం కంటే విలువైనది. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. విలువైనది, బలమైనది మన నోటి మాట. మన నోటి మాట జీవపు ఊట, వజ్రం కంటే విలువైనది. దీపము వలె వెలిగించును, అద్దం వలె సరిచూపును. దీపం వలె వెలిగించును, అద్దం వలె సరిచూపును. విలువైనది, బలమైనది నోటి మాట. మన నోటి మాట జీవపు ఊట, వజ్రం కంటే విలువైనది. తేనె వలె మధురము, ధ్యానంతోనే శ్రేష్టము. తేనె వలె మధురము, ధ్యానంతోనే శ్రేష్టము. మన నోటి మాట జీవపు ఊట, వజ్రం కంటే విలువైనది. విలువైనది, బలమైనది మన నోటి మాట. వివరణ. మిత్రులారా, మన నోటి మాట గురించి తెలుసుకుందాము. ఉదాహరణకు, ఖనిజాలలో వజ్రం చాలా విలువైనది. అలాగే మన మానవుల జీవితంలో మాట కూడా చాలా చాలా విలువైనది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట పక్కవారిని కామెంట్ చేసేలా ఉండరాదు. మాట ఏది పడితే అది మాట్లాడితే పక్కవారి మనసును కత్తితో ముక్కలు చేసినట్లు ఉండును. అదే మంచి మాటలు మాట్లాడితే మన జీవితంతో పాటు పక్కవారికి కూడా ఎంకరేజ్మెంటుగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది. అంటే వారిని కూడా ప్రోత్సహిస్తుంది. సరి అయిన మాటల వలన మనలో జ్ఞానజ్యోతి అంటే జ్ఞానదీపం వెలిగి ఆ దీపము పక్కవారిలో కూడా జ్ఞానజ్యోతిని వెలిగించగలదు. అంటే ఇద్దరిలో చైతన్యము ప్రకాశవంతంగా వెలుగుతుంది. మన మాటలు తేనెలూరే మాటలై ఉండాలి. అప్పుడు తేనెటీగలు తేనెకై ఎలా పుష్పం దగ్గరికి వెళతాయో అలాగే మన విలువైన మంచి మాటలు వినాలని ఆతృత చూపిస్తారు. విని వారి జీవితాలు కూడా బాగు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు. అంటే వారిలో మన మాట వలన పక్కవారిలో ఆనందము, ఉత్సాహము, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం ఇలా ఎన్నో సద్గుణాలు పెరుగుతూ ధ్యానం చేసే వారి నుండి వారు తేనెను సృష్టించుకుంటారు. ధ్యానం వలన మనలో అంతర్మదనం జరిగి మిరాకిల్ మైండ్ను సాధించి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో జీవిస్తూ జ్ఞానం పొందుతూ జ్ఞానపరమైన మాటలు మాట్లాడుతూ తన జీవిత లక్ష్యాన్ని సాధించే దిశలో అడుగులు వేస్తూ జన్మ ప్రణాళికతో అద్భుతముగా స్మార్ట్గా జీవించి అందరికీ ఆదర్శప్రాయులవుతారు. చక్కగా విలువైన మాటలు చెప్పిన వారు చనిపోయిన తర్వాత కూడా వీరి జీవిత ప్రకాశం అందరిలో ప్రకాశిస్తూనే ఉంటుంది వారి మాటల ద్వారా. అందుకే మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మాటల ద్వారా ప్రతి మనిషి తన విలువను తాను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అందుకే మాట విలువను అవగాహనతో మాట్లాడుతూ మనిషి మహనీయుడుగా మారవచ్చు.
ఇలా చక్కగా జీవించేవారు తరతరాలు చిరస్మరణీయులుగా ఉంటారు. మానవ జీవితాల్లో మాట మనిషికి జీవం నింపే బాట. ఇలాంటి మాటను అర్థం చేసుకొని ఆచరించడం మొదలు పెడితే పక్కవారి జీవితాలు కూడా మన జీవితంతో పాటు వారి జీవితాలు కూడా ప్రకాశంతో వెలుగుతుంటే ఇంకా ఇంకా జీవించాలి, అందరికీ పంచాలి అని బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. ఇలా పాట ద్వారా వివరణ ద్వారా మాట విలువ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆచరించడం మొదలు పెడదామా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.